23 ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఎంత ఘోరమైన మోసం చేసిందో 6 గ్యారెంటీలు అని చెప్పేసి దాదాపు 420 హామీలను వాళ్ళు ఒక గ్యారెంటీ కార్డు రూపంలో ప్రతి ఇంట్లో ఇచ్చి జాగ్రత్త పెట్టుకోండి 100 రోజుల్లో ఇవన్నీ అమలవుతాయని చెప్పారు. దాంట్లో మహిళలకు 2500 ఇస్తామని, వృద్ధులకు 4000 ఇస్తామని చెప్పేసి, కళ్యాణ లక్ష్మి వాళ్ళకు ₹1,00,000 కేసీఆర్ ఇస్తే మేము తులం బంగారం కల్పిస్తామని, రైతు బంధు ఏదైతే కేసీఆర్ గారు 10,000 ఇస్తుండో మేము 15,000 ఇస్తామని, ఆడపిల్లలు చదువుకున్న పిల్లలకు అందరికీ స్కూటీలు ఇస్తామని, ఒకటి కాదు అంటే అలవి కాని హామీలు, భారతదేశంలో ఎవడు ఇయ్యనని హామీలు. ఓ బడ్జెట్ లేదు, మన్ను లేదు, ఏది లేదు, అంటే ఏదో విధంగా మోసం చేయాలి, మోసంతో గద్దెనెక్కాలన్న ఆలోచనతో చేశారు. వాళ్ళు చెప్పింది ఏంది 100 రోజుల్లో చేస్తామని చెప్పి ఇప్పటికి 2 ఏళ్ళు కావస్తుంది, 22 నెలలు అయిపోతా ఉంది. అందుకే మేము గ్రామంలో ఇంటింటికి తిరిగి వాళ్ళు ఏదైతే గ్యారంటీ కార్డు ఇచ్చినారో ఇవాళ అదే వాళ్ళు ఏదైతే చెప్పి ఏదైతే అమలు చేయలేదో దాన్నే మేము కాంగ్రెస్ బాకీ కార్డు మీద అన్ని ప్రింట్ చేసి అలా ప్రతి ఇంట్లో ఇస్తా ఉన్నాం. చాలా కోపంగా ఉన్నారు ప్రజలు, చాలా మోసపోయినామన్న భావనలో ఉన్నారు. ఎందుకంటే ముసలోళ్ళకు 2,000 ఉంటే 4,000 వస్తుందంటే సరికి వాళ్ళు కొంత పర్సెంటేజ్ చేంజ్ అయ్యారు. ఇలా మా కళ్యాణ లక్ష్మిలకు తులం బంగారు ఇస్తామంటే వాళ్ళు కొంచెం చేంజ్ అయినారు. అంటే ఏ అలవి కానీ హామీలు ఇచ్చి ఇవాళ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి మంచిగా నడుస్తున్న రాష్ట్రాన్ని ఇవాళ అధోగతి పాలు చేస్తున్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఎంత బ్రహ్మాండంగా ఉండే, దేశంలో నెంబర్ 1 స్థానానికి తెలంగాణ ఎట్లా పోయిండే. ఇలా బతుకమ్మ పండుగ వస్తే, దసరా వస్తే ఇలా బతుకమ్మ చీరలు ఇయ్యలేని పరిస్థితి. వాళ్ళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడు, ఒకటి కాదు మేము 2 ఇస్తామన్నారు. అంటే వాళ్ళ మాటల్ని ఇలా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అంటే ఏ టైంకి ఏది నోటుకొస్తే అది చెప్పేస్తారు, అంతే ఆ టైంకి బయటపడాలన్న ఆలోచనతో. అంతే తప్ప ఒక కాంక్రీట్గా ఒక డిసిషన్ తీసుకొని మనం ఏం ఇంప్లిమెంట్ చేయాలి. ఇలా కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఒక భగీరథ లాంటి పథకం పెట్టినా, లేదా పాలమూరు రంగారెడ్డి లాంటి పథకం పెట్టినా, లేదా రైతు బంధు లాంటి పథకం ప్రపంచంలోనే ఎవరు ఇవ్వలేదు కదా. 75,000 కోట్ల రూపాయలు ఇలా కేసీఆర్ గారు రైతు బంధు కింద ఇచ్చారు. ఇలా ఆ రైతు బంధే రాలేదు. 2 సంవత్సరాలు అవుతుంటే ఒక టర్ము మాత్రం వేసారు మంచిగా, మిగతా అంతా 2 ఎకరాలు 3 ఎకరాలు, మ్యాక్సిమం 3 ఎకరాల కంటే వనికి దాటాలి. రుణమాఫీ 2 లక్షలు మేము డిసెంబర్ 9 నాడు వస్తున్నాం, తీసుకున్న వాళ్ళు మళ్ళీ బ్యాంకు పోయి తెచ్చుకోండి అన్నారు. ఇవాళటి వరకు 45% కంటే రుణమాఫీ కాలే. అంటే ఏ వర్గ ప్రజలు ఇవాళ ఈ కాన్స్టిట్యున్సీలో కానీ తెలంగాణలో కానీ సంతోషంగా లేరు. ఎందుకు వచ్చిందిరా కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఒక బాధలో ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు సారు, మళ్ళీ వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది అన్న ఆలోచనతో ఉన్నారు. దాన్ని జ్ఞాపకం చేసుకుని చేసే భాగంగానే ఇవాళ మేము వడ్డెమాన్లో ఇంటింటికి తిరిగి బాకీ కార్డు ఇస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఇది కార్డు ఇంట్లో పెట్టుకోండి. మీ దగ్గర ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డు ఉంటుంది, దానికి దీనికి పోలిక చూసుకోండి. మళ్ళీ ఈ మొగోళ్ళు వేరే రాష్ట్రాలకు పోయి చెప్తారు మేము అంత ఇచ్చేసినాం. ఈడ ఇయ్యలేదు, వేరే రాష్ట్రంలో మాత్రం పోయి మేము 2,500 ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటారు. బీహార్లో వేరే రాష్ట్రాల ఎలక్షన్లో ఫ్లెక్సీలు వేసుకుంటారు, పేపర్ యాడ్లు ఇస్తారు, మొత్తం మేము రుణమాఫీ చేసినాం 100% తెలంగాణలో. అంటే ఏడుకో మోసం చేసే ప్రక్రియనే తప్ప వేరే లేదు. ఏది ఏమైనా ప్రజలు అన్ని గ్రహించారు. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో 100కు 100%, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏదైతే జూబ్లీస్ ఉందో 100% ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వాత పెడతారు. ఎలక్షన్లోనేమో మేము చేసిన పని చెప్పుకుంటూ పోయినాం, ఇవాళ వాళ్ళు చేసిన మోసాన్ని చెప్పుకుంటూ పోతున్నాం. అంతే మోసాన్ని కార్డు ఇంట్లో పెట్టుకోండి. ఒక్కొక్క వర్గం ఆలోచన చేయండి, రైతులు ఆలోచన చేయండి. 10 ఏళ్ల కాలంలో యూరియా కొరకు ఒక్క రోజు క్యూ లైన్ లేకుంటుండే. కేసీఆర్ పోయిండు, మళ్ళీ యూరియా కష్టాలు వచ్చినాయి. ఇలా సామాన్య ప్రజలు అదే చెప్తున్నారు. 6 రోజులు వస్తాయని ఒక పాట ఉంది రేవంత్ రెడ్డి గారి మీద. 6 రోజులు నిజంగానే వచ్చినాయి. 2014 కంటే ముందున్న రోజులే ఇలా క్యూ లైన్లో నిలబడడం, చెప్పులు పెట్టడం, తిండికి తిప్పలు ఇబ్బంది పడి ఇలా 10 ఏళ్ళు కేసీఆర్ గవర్నమెంట్లో యూరియాకి ఎన్నడూ ఇబ్బంది లేదు. ఎట్లా ఇలా వీళ్ళు వచ్చిన తర్వాత ఎందుకుంది అంటే ఒక పాలన మీద దృష్టి లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, అవగాహన లేదు, కోఆర్డినేషన్ లేదు. ఇలా మాకు అంతకుముందు బీజేపీ సెంట్రల్లో ఉన్నాం, మేము తెచ్చుకొచ్చినాం కదా, ఇచ్చినాం కదా. ఆటోకు పైసలు పంపిస్తే ఆటో తీసుకొచ్చి ఇంటికాడ యూరియా చేసే పరిస్థితి. ఇలా 4 గంటలకు తెల్లారుదాన పోయి కూర్చుంటే కూడా 15-20 రోజులు తిరిగితే కూడా ఎకరాకు ఒక బస్తా రాని పరిస్థితి. ఇవన్నీ అనుభవంలో ఉన్నాయి ప్రజలకి. అందుకే ఇవన్నీ జ్ఞాపకం చేస్తూ మేము ఇలా కార్డు వంచుతా ఉన్నాం. 100కు 100% రాబోయే కాలంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు.